సో ఇక వెలుగులో ఇక్కడ ప్రధానంగా ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్ అట. ఇక తైవాన్ 4.95 ట్రిలియన్ డాలర్లు. మనది 4.92 ట్రిలియన్ డాలర్లు. ఇక ఇండియాను దాటేసిందట తైవాన్ స్టాక్ మార్కెట్. సో అక్కడ వాళ్ళది 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరిందట. మనది 4.92 ట్రిలియన్ డాలర్లు ఉన్నదట మన ఇండియా. సో ఇక తైవాన్ స్టాక్ మార్కెట్ సైజ్ ఇండియాను దాటేసింది. ఆ దేశం మార్కెట్ క్యాపిటల్ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరగా భారత్ మార్కెట్ క్యాపిటల్ 4.92 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఏఐ బూమ్‌తో తైవాన్‌కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ టీఎస్ఎంసీ షేర్లు ఈ ఏడాది 49% పెరిగాయి. దీంతో అక్కడ ఇండెక్స్‌లు దూసుకెళ్తున్నాయి. తైవాన్ ప్రధాన సూచీలో ఈ ఒక్క కంపెనీ వాటానే 42% ఉంది. ఇండియా స్టాక్ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం, రూపాయి తగ్గుదల, పెట్రోల్ ధర ఆహ్, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి వల్ల ఏదైతే భారత్ మార్కెట్ ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఇక గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లు అంటే సుమారుగా 2.4 లక్షల కోట్లు ఉపసంహరించి తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్‌లకు మళ్లించారట. దాదాపు 2 లక్షల కోట్లకు పైగానే మన దగ్గర నుంచి తీసుకొని వాళ్ళు తొలగించి తైవాన్ మార్కెట్‌లో పెట్టే ప్రయత్నం చేశారట. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. ఖర్చుల మోత. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్. ఇక చూడండి, పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలకు రెక్కలు. ట్రాక్టర్లు, హార్వెస్ట్ ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలకు హైకు. ఇక రైతుపై పెట్టుబడుల మూత. పెరుగుతున్న సిమెంటు, ఐరన్ రేట్లతో భారం కానున్న ఇండ్ల నిర్మాణం. మున్ముందు రేట్లు మరింత పెరుగుతాయనే ఆందోళన. ఇక భవిష్యత్ అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్ అట. మొత్తం నిత్యావసర సరుకులు, ఉప్పులు గాని, పప్పులు గాని ప్రతిదీ కూడా ఎక్కడికక్కడ మొత్తం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి రేట్లు మొత్తం కూడా. ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా కూడా ఇవాళ 1కి 10 సార్లు మనం ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం చూడండి ఒకసారి, పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు పెరుగుతున్న నిత్యావసరాలతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మార్కెట్ కు వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఇక ఫ్యూయల్ రేట్లు రోజు రోజుకు పైకి కదులు ఉండటంతో దాని చైన్ రియాక్షన్ అన్ని రంగాలపైన పడుతున్నది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగిపోయి నిత్యావసర వస్తువులకు రేట్లకు రెక్కలొచ్చాయి. గత 20 రోజులుగా ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొడుతున్నది. పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పండ్లు, ఇలా ఒకటేమిటి అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి కుటుంబం నెలవారీ బడ్జెట్ తలకిందులవుతున్నది. రాబోయే రోజుల్లో కొత్త సప్లై వస్తే ఈ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జనాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. గడిచిన 2 వారాల వ్యవధిలోనే కేంద్రం ఏకంగా 4 విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేసి వినియోగదారుల నడ్డి విరిచింది. ఇక ఈ తక్కువ కాలంలోనే లీటర్ పెట్రోల్ పై రూపాయలు 8.27, డీజిల్ పై 8.12 మేర భారాన్ని మోపడంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 115.73కు, డీజిల్ సెంచరీ దాటి 103.82కు చేరాయి. కేవలం 15 రోజుల్లోనే ఏకంగా 8 రూపాయలు వరకు ఇంధన ధర పెరగడం దేశ చరిత్రలోనే ప్రథమం. దీంతో రవాణా వాహనాలు అద్దెలు కూడా ఒక్కసారిగా 15% మేర పెరిగిపోయినాయట. ఇక నిత్యావసర ధరలు కొండెక్కుతున్నాయి. ఓవైపు జీతాలు పెరగక, మరోవైపు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక అద్దె ఇళ్లలో ఉండే మధ్య తరగతి జీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టులాడుతున్నారు. నిత్యావసరాలపై ప్రతి నెల 1500 దాకా అదనం. కిరాయి కొట్టుకు వెళ్తే బిల్లు చూసి గుండె జారాల్సిందేనని సామాన్యులు వాపోతున్నారు. గత కొన్ని రోజుల్లో అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటి నుంచి నిత్యావసర ధరలు కొండెక్కు కూర్చున్నాయి. చూడండి, టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలట. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు సామాన్యుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతా ఉన్నాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గడంతో సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి టాస్క్ ఫోర్స్ కమిటీల ద్వారా మార్కెట్ ధరలను
నియంత్రించాలని బ్లాక్ మార్కెట్ అక్రమ నిల్వనపై ఉక్కుపాదం మోపడంతో పాటు పౌర సరఫరా వ్యవస్థ ద్వారా రాయితీలను విస్తృతం చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. మరోవైపు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉంటూ ప్రాథమిక అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఇందుకోసం టైట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు. భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం, బ్రాండెడ్ వస్తువుల కంటే నాణ్యమైన స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవడం, వైద్య ఖర్చుల భారం పడకుండా హెల్త్ ఇన్సూరెన్స్ లను ముందే సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఇక నిత్యావసర ధరలు మొత్తం పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ ఈ నిత్యావసర ధరలు పెరిగిపోవడము, అదే విధంగా పెట్రోల్ డీజిల్ మొత్తం కూడా పెరిగిపోవడము. దీంతో ఇవాళ సామాన్యుడి జేబుకు మొత్తం కూడా చిల్లు పడతా ఉంది. ఏది కొనాలన్నా, ఏది తినాలన్నా, ఏది ముట్టాలన్నా కూడా ఇవాళ ఒకటికి 10 సార్లు ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. సో మొత్తం దాదాపు ప్రతి నెల కూడా ఒక 1500 వరకు కూడా ఆదాయం వచ్చేదట. అంటే మనం ఏదైనా మార్కెట్ కు పోయినా, ఎక్కడికైనా పోయినా కూడా ఏమైనా తెద్దామంటే ఒక 1500 రూపాయలు మిగిలేదట. ఇప్పుడు నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో ఈ 1500 రూపాయలు ఇంకెక్కువ అదనంగా ఖర్చు అవుతుందట. సో ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. సామాన్యులందరూ కూడా ఇవాళ అద్దె ఇళ్లలో ఉంటూ వాళ్ళు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులకు ఆ రెంటులకే సరిపోతాయి వాళ్ళ బ్రతుకులంతా. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉప్పు పైన, పప్పు పైన, నూనెల పైన, ప్రతి దానిపైన నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ డీజిల్, పెట్రోల్ ఆ రెండింటిని కూడా దాదాపు ఒక 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ పైన 4 సందర్భాల్లో పెంచారు. 4 సార్లు రేట్లు పెరిగినాయి పెట్రోల్, డీజిల్ పైన. సో ఇప్పుడు హైదరాబాద్ లో 115 రూపాయలు పెట్రోల్, డీజిల్ ఏమో 103 రూపాయలు నడుస్తుంది. సో మరి దీంతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది నిజంగా ఏదైతే ఐరన్ కావచ్చు, ఇక్కడ చూడండి పెరుగుతున్న సిమెంట్, ఐరన్ రేట్లట. ఇక ఇది ఇండ్లు కట్టుకునేటటువంటి వాళ్ళకు కూడా భారం. అంటే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కొత్త ఇంటి నిర్మాణం చేసుకుంటా ఉంటారో, సో వాళ్ళకు కూడా ఇది కొంత భారమే. ఎట్లా భారం అంటే మీరందరూ కూడా ఒక 40 లక్షలు, 50 లక్షలు పెట్టి ఎస్టిమేషన్ వేసుకొని ఇంత అయితే సరిపోతుంది ఇల్లుకి అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెరిగినటువంటి రేట్ల ద్వారా మీరు అనుకున్నటువంటి రేట్లకు సరిపోదు ఇల్లు. ఆ బడ్జెట్ లో కాదు. ఇక్కడ ఈ రేట్లను చూస్తా ఉంటే, ఇదంతా చూస్తా ఉంటే మీరు 40 లక్షలు అనుకుంటే మీకు 60 లక్షలు అయింది. సో అట్లా పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా సామాన్యుడి పైన ఒక పెద్ద భారం పడతా ఉంది. విపరీతంగా ఖర్చులు పెరిగిపోతా ఉన్నాయి. ఇక్కడ చూడండి మే నెలలో ఇప్పటి వరకు పెరిగిన ధరలు ఒక ధరల పట్టిక వేశారు. సో దీన్ని ఒకసారి చూస్తే గనక సరుకు మే 1న ప్రస్తుతం. సో ఇక్కడ చూడండి కందిపప్పు 150 మే 1న, ఇప్పుడు 162. శనగపప్పు 84 మే 1వ తారీఖు, ఇప్పుడు 92. మినపపప్పు 122, ప్రస్తుతం 132. సో పెసరపప్పు అప్పుడు 114, ఇప్పుడు 122. సో ఇక పామాయిలు అప్పుడు 110, ఇప్పుడు 125. ఇక సన్ఫ్లవర్ ఆయిల్ అప్పుడు 150, ఇప్పుడు 176. అప్పుడు చక్కెర 42, ఇప్పుడు 45. టమాటా అప్పుడు 20, ఇప్పుడు 35 నుంచి 40. సో ఇది 35 నుంచి 40 అని రాసిన టమాటా కానీ ఆల్మోస్ట్ 50 నడుస్తుంది హైదరాబాద్ లో. 50 రూపాయల వరకు కూడా ఇస్తున్నారు కేజీ. చూడండి అప్పట్లో కందిపప్పు ఎంత ఉండే, 150 ఉండే, ఇప్పుడు ఎంత అయింది, 162 రూపాయలు అయింది. అప్పుడు శనగపప్పు ఎంత ఉండే, 84, ఇప్పుడు 92 రూపాయలు అయింది. అప్పుడేమో మినపపప్పు 122 ఉంటే ఇప్పుడు ఏకంగా మినపపప్పు ఇప్పుడు 132 అయింది. సో అప్పుడు పెసరపప్పు 114 ఉంటే ఇప్పుడు పెసరపప్పు 122కు చేరింది. సో అప్పుడు పామాయిల్ 110 ఉంటే ఇప్పుడేమో అది కూడా 120కి చేరింది, 25కు చేరింది. సో సన్ఫ్లవర్ ఆయిల్ అప్పుడేమో 150, ఇప్పుడేమో 176. సో చక్కెర అప్పుడేమో 42, ఇప్పుడేమో 45. ఈ రకంగా రేట్లు పెరిగిపోతే ఇక ఎట్లా కొంటారండి సామాన్యులు? ఏ రకంగా దుకాణంలోకి పోతారు? ఇవాళ వాళ్ళు దుకాణానికి వెళ్ళాలంటే భయపడతా ఉన్నారు. మార్కెట్కు వెళ్ళాలంటే, లేకపోతే డిమార్ట్కు వెళ్ళాలంటే వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచన చేస్తా ఉన్నారు. జేబులో పైసలు ఉన్నాయి. అప్పట్లో ఒక 1000 రూపాయలు ఉంటే అరే పోయొద్దాము, కొనుక్కొని వద్దాము, సరిపోతాయి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు మినిమం ఒక 2000, 1500 ఉండాలి. ఉంటేనే మనం అనుకునేవి వస్తాయి. ఎందుకంటే పెరిగిపోయినాయి కదా. చూడండి ఇక్కడనే నేను చెప్పిన కదా మీకు, ఇప్పుడు మొత్తం పెరిగిపోయినాయి ధరలు. ఎక్కడికక్కడ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఈ పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇది మాత్రం నిజంగా సామాన్యుల పైన అయితే తీవ్ర ప్రభావం చూపెడుతుంది. సో ఖర్చులు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. దీంతో చాలా మంది చాలనటువంటి జీతాలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఇది. అంటే 10-12 వేల జీతంతో రెంటులు కట్టుకుంటే అవి కట్టుకుంటే బ్రతికే వాళ్ళకు ఇది ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. సో దీన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సామాన్యుల పైన భారాన్ని వేయకుండా కొంత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి కూడా ఇంకా ఈ ధరల్ని తగ్గించి సామాన్యులకు ఆదుకోవాలి, అండగా ఉండాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను.